మీ ముకుందా జ్యువెలర్స్‌లో నక్షి మేళా సందర్భంగా ఫ్రీ షిప్పింగ్ అక్రాస్ ద వరల్డ్. జై శ్రీకృష్ణ. ఆండాల్ తిరువడిగళే శరణం. ఎప్పుడా ఎప్పుడా అని చూసే తిరుప్పావై ధనుర్మాస వ్రతం 22 రోజులు ముగించుకొని 23 ఇక్కడి నుంచి చాలా వేగంగా ఎండిపోతున్నట్లుగా అనిపిస్తుంటుంది మనకి. రోజు కొత్త కొత్త మాటలతో, చేతలతో, కృష్ణ గోపిక సంవాదంతోటి, ఆ ప్రవచనాలతోటి, ఆ పాసురాలతోటి, ఈ చలితోటి, ఇంకా సంక్రాంతి వచ్చేస్తుందేమో అనేటటువంటి ఆరాటంతోటి రంగవల్లులు, ముగ్గులు, పతంగులు, గొబ్బెమ్మలు, అబ్బబ్బబ్బ! ఎంత హడావిడంటే చెప్పలేం. ఆ ఆనందాన్ని అందరూ అనుభవిస్తున్నారు అని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ 23వ పాశ్రంలోకి ప్రవేశిద్దాం. ఎంత బాగా చెప్తుందంటే ఈ పాశ్రంలో ఆండాళ్ తల్లి, మారిమలై ముഴഞ്ചல் மன்னிக்கிடந்து ரங்கும் சீரிய சிங்கம் அறிவித்து தீவிழித்து வேரி மயிர பொங்க வெப்பாடும் பேருந்து தரி மூரி நிமிர்ந்து முழங்கி പുറപ്പെട്ടു പോതരുമാ പോലെ നീ പൂവൈ പൂവണ്ണ ഉൻ കോയിൽ నిండ్రు ఇంగనే పొందరుళి. అసలు ఏమి అందమండి ఈ పదంలో. ఇంగనే పొందరళి, ఇలాగే రా, మేం చెప్పినట్టు నడు అంటున్నారు. అంటే ఆ నడిచే విధానం అంట అలా చక్కగా నడవాలి. ఏదో నడిచానంటే నడిచాను కదా, అందంగా నడువు అని చెప్తుంది. கோப்புடைய சீரிய சிங்காசனத்து இருந்து யாம் வந்த காரியம் ஆராயந்து அருள் ఏలోరెంబావాయ్. పెద్ద సింహాసనం పైకి సీరియ సింహాసనత్తు ఇరుందు వచ్చి కూర్చో అని చెప్తుంది. ఇక్కడ గుహలో నిద్రించేటటువంటి, వర్షాకాలంలో 4 మాసాలు కూడా గుహలో అలాగే నిద్రిస్తూ ఉంటుందట. నిద్రపోతుందిలే కదా అని అలా పక్కకు అటు ఇటు నడవడానికి కుదరదండో. నిద్రపోయినా సింహం సింహమే, శౌర్యం కల సింహం. దాన్ని చూస్తే చాలు రోమాలని నిక్కబొడుచుకుంటాయట. అలాగే ఒక్కసారి బయలుదేరి బయటికి వచ్చినట్లుగా స్వామి ఆ మృగము, సింహం ఎలా బయటకు వస్తుందో ఆ ప్రకారంగా నువ్వు కూడా నీ శయనాగారము నుంచి బయటికి రా అని చెప్తుంది. ఈ పాసురంలో సృష్టి పూర్వకాలము, సృష్టి చేయుకాలము, సృష్టి ప్రళయకాలము మూడిటిలో ఉండేటటువంటి స్వామి స్వరూపాలు కనిపిస్తాయి. అంటే సృష్టి పూర్వం ఎలా ఉంటాడు పరమాత్మ అంటే కారణ స్థితిలో ఉంటాడు. సృష్టి చేసేటప్పుడు సంకల్పం అంటే తాను సృజించాలి అనేటటువంటి పరమాత్మ సంకల్పం కనిపిస్తుంది. అలాగే సృష్టి చేసేసిన తర్వాత కార్య అవస్థ అంట. ఇది చాలా చాలా గంభీరమైనటువంటి అర్థాలతోటి ఉంటుంది. సృష్టి, రచన, రక్షణ, ప్రళయము అనేటటువంటివి. ఈ 3 తత్వాలని కూడా ఇవాల్టి పాసురంలో, అందమైనటువంటి పాసురంలో ఇలా ఒక సింహము వర్షకాలంలో గుహ లోపల నిదురించినటువంటి స్థితి ప్రళయకాల స్థితిలోని పరమాత్మ. లేవాలి అని అనుకొని జులిపించి కళ్ళు తెరుస్తూ ఉంటుంది చూసారా, అది సృష్టికాలం. అలాగే బయటికి వస్తుంది చూసారా, అది స్థితి కార్యం అంటే రక్షణ దశ, కార్యదశ అన్నమాట. కాబట్టి ఇలాగా శ్రీ లక్ష్మీ నృసింహస్వామిని ఈ ఆది అద్యాంతరహితుడిగా చెబుతూ సృష్టి ప్రళయ స్థితి నుంచి కార్యస్థితికి అంటే స్థితి రూపంలోకి వచ్చేటటువంటి పరమాత్మను గురించి వర్ణిస్తుంది. ఇంకా ఈ పాసురంలో వర్షాకాలములో గుహలో నిద్రించినటువంటి సింహము ఎలాగైతే దాని యొక్క కేసరి అని కదండి పేరు, రోమాలు ఇలా నిక్కబొడుచుకొని దేహాన్ని దులుపుకొని ఇట్లా పొడవుగా సాగి
ముందుకి వెనక్కి లాగి, మనం సింహాన్ని పెద్దగా తెలియదు కానీ పిల్లిని మనం చూస్తుంటాం కదా, ముందు 2 కాళ్ళు ముందుకి జాపి వెనక 2 కాళ్ళు వెనక్కని ఒళ్ళంతా ఇలా సాగదీస్తుంది. అలా ఉందంట ఇది. అదేంటి, పరమాత్మ యొక్క సంకల్ప స్థితికి తార్కాణంగా చూపిస్తుంది. అలాగా ఒకసారి గర్జించి బయటకు వస్తూ, ఒకసారి తీక్షణంగా చూస్తూ ఇలా నడిచిరా. మా పరమాత్మ అంటే ఎలా ఉండాలి? ఇప్పుడు ఎందుకంటే గజ సింహ గతి వీరౌ శార్దూల వృషభోపమో అంటారు. పెద్ద పెద్ద ఆలయాల్లో భగవంతుడికి ఇలా ఉత్సవాలు చేసేటప్పుడు గజ నడక అని ఒకటి, గజ గమనం అంటారు. అలాగే కేసరి గమనం అంటే సింహం నడిచినలాగా, సర్పగమనం పాములాగా, ఇలా వృషభ గమనం వృషభంలాగా, ఇలా తిరుమలలో స్వామివారి విషయంలో కావచ్చు, శ్రీరంగం కావచ్చు, ఇలా పెద్ద పెద్ద ఆలయాలలో పరమాత్మకు అనేక రకాల నడకలను కూడా చూపిస్తూ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అలా వీళ్ళు ఏమడుగుతున్నారు, నువ్వు శయనాగారం నుంచి సింహాసనం వరకు కూడా ఎలా నడవాలి అంటే సింహంలాగా అట్లా. ఇంకా రాయల్ అనమాట. రాయల్టీకి సింహం కంటే ఇంకొకటి ఉదాహరణగా మనం ఎప్పుడు కూడా ఊహించలేము. అలాంటి ఆ నృసింహస్వామి యొక్క అవతార విశేషాన్ని ఒకసారి స్మరిస్తూ చెప్పబడినటువంటి పాసురం అన్నమాట. ఇక్కడ గుహ, సింహము, అలాగే ప్రళయకాల స్థితి. ఈ పాసురం చాలా కొద్దిగా డీప్గా ఉంటుందండి, చాలా గంభీరంగా ఉంటుంది అర్థం. ప్రయత్నిద్దాం. ఇక్కడ చాలా క్లియర్గా అరివిత్తు తీవిజిత్తు అనే పదాలు ఉన్నాయి పాసురంలో. అరివిత్తు అంటే తెలివి తెచ్చుకొని, అదే ఏంటి, ప్రళయకాలంలోని పరమాత్మ గుహలో నిద్రించే సింహం సృష్టి చెయ్యాలి అని సంకల్పించటమే అరివిత్తు, తెలివి తెచ్చుకోవటం. తీవిజిత్తు అంటే నిప్పులు కురిపించేటటువంటిలాగా కళ్ళు అలా ఉన్నాయన్నమాట. అదేంటి, అగ్ని పృథివీ వాయు భూతములన్నింటినీ కూడా సృజించటం అన్నమాట. అలాగే వేరి మైర పొంగ పరిమళం కలిగినటువంటి వెంట్రుకలను ఒకసారి దులిపింది అని అంటే ఏంటి, పృథివీ భూతాన్ని సృష్టించాడు పరమాత్మను. పంచభూతాన్ని సృష్టించాలి కదా సృష్టి మొదట్లో. పరిమళము అంటే ఏంటి, వాసన. మనకి పృథివీ యొక్క లక్షణం ఏంటి, మట్టి యొక్క లక్షణం ఏంటి అంటే తత్ర గంధవతి పృథివీ అని అంటాం. అంటే ఏంటి, గంధత్వం కలిగినటువంటిది అనమాట. అంటే వాసన వచ్చింది అంటే అందులో పృథివీ యొక్క అంశం ఉంది అని అర్థం. అలాగే ఎప్పాడం పేరుందుదరి, ఎప్పాడు అంటే అన్ని వైపులా కూడా ఇలా ఇలా దొర్లిందంటాం. అంటే ఏంటి, పంచీకరణం. పరమాత్మ ఈ పంచభూతాలను కూడా సృజించాక తాసాం తిరుతం ఏకైకామకరోత్ అంటుంది ఛాందోగ్య ఉపనిషత్తు 6వ ప్రపాఠకంలో. సృష్టి కార్య విధానాన్ని బోధిస్తూ ఆ ఉపనిషత్తు అలా చెప్పింది. అది చెప్తున్నారు ఇక్కడ ఈ పదంతో. పురప్పట్ ముజంగి పురప్పట్టు అంటే ఒకసారి గర్జించింది అంటే వేదాన్ని బ్రహ్మకు ఉపదేశించాడు ఆయన. ఇదంతా పంచభూతాన్ని సృష్టించాడు. రా మెటీరియల్ ఈజ్ రెడీ. ఇప్పుడు దాన్ని ఎలా చేయాలో టెక్నికల్ నాలెడ్జ్ ఇవ్వాలి. ఎవరికి, బ్రహ్మకి. యో బ్రహ్మాండం విదధాతి పూర్వం యో వై వేదాంశ ప్రణోతి తస్మై అని చెప్తుంది శాస్త్రం. అంటే బ్రహ్మగారికి ఈ మెటీరియల్ని ఇచ్చి ఎలా చేయాలో చెప్తున్నాడు అనమాట. బయటికి వచ్చాట. ఇలాగా పరమాత్మ లక్ష్మీదేవితో సహా యోగ నిద్రలో ఉండేటటువంటి పరమాత్మ ఈ సింహాసనం దగ్గరికి, సింహము ఆసనముగా అంటే ఇటుపక్క ఇట్లా సింహాలు ఉంటాయి సరే, అది సింహాసనము అంటాం. అంటే సింహము కూర్చోడానికి సరి అయింది. మామూలుగా అయితే మనం కూర్చుంటే ఇటు అటు సింహాల బొమ్మలు పెట్టుకొని కూర్చోవాలి. సింహానికి అక్కర్లేదు, అది ఎక్కడ కూర్చుంటే అదే సింహ ఆసనం. కాబట్టి ఇలాంటి ఒక పరమాత్మ స్వరూపాన్ని స్మరిస్తూ నువ్వు ఈ సింహాసనం పైన కూర్చొని మా కష్టాలు విన్నపాలు వినవయ్యా అంటుందన్నమాట. ఇక్కడ చాలా ప్రసిద్ధములుగా ఉండేటటువంటి నారసింహ క్షేత్రాలు ఎన్నెన్ని ఉన్నాయో మొత్తం అంతా కూడా ప్రసిద్ధమైనటువంటివి అనేవంతా కూడా ఇవ్వడం జరిగింది. సరే, ఇక్కడ ఇక ఈ పాశురం యొక్క చిత్రం చూసినట్లయితే 23వ పాశురంలో శయనాగారంలో స్వామి ఉన్నాడు. సింహంతో ప్రళయ స్థితిని పోల్చుతున్నారు. ఇదిగో ఇక్కడ కాదు నువ్వు అడగవలసింది, మేము చెప్పవలసింది. ఈ సింహాసనం పైకి రా. అబ్బో ఎంత తెలివైన వాళ్ళు. శయన పడకటింట్లోని మాటలు పడకటింటికే పరిమితం, కానీ సింహాసనం మీద కూర్చున్న మాటలు
తప్పనిసరిగా నెరవేరుస్తారు. కనుక స్వామి అక్కడ కాదు ఇక్కడికి రా అంటూ చాలా ప్రేమగా ఆహ్వానిస్తున్నారు స్వామిని. రేపటి రోజు మంగళాశాసన పాసురం 24వ పాసురం మనందరం ఎంతో ప్రేమగా ఎదురు చూస్తుంటాం. రేపు చూద్దాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీకృష్ణ.